ప్రైజ్ ద లార్డ్. జూన్ 10వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 2వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు తన జీవిత అనుభవాలను కీర్తనల ద్వారా మన ముందుకు తీసుకొని వచ్చారు. దావీదుకు వ్యాధి కలిగినప్పుడు వైద్యులను ఆశ్రయించాడో లేదో మనకు తెలియదు, కానీ దేవునికి మొర్రపెట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రార్థన చేస్తే రోగాలు నయమవుతాయా? ప్రార్థించినప్పుడు మన పరిస్థితులు మారుతాయా? ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి. అలాంటి వారికి ఈ వాక్యం చక్కని సమాధానాన్ని ఇస్తుంది. డాక్టర్స్ కూడా వారికున్న జ్ఞానాన్ని బట్టి ఎంతోమందికి మేలు చేస్తున్నారు. కానీ దేవుని కృప మన పట్ల లేకపోతే ఏ వైద్యుడు మనల్ని బాగు చేయలేడు. ఈ ఉదయకాల సమయంలో శారీరక రోగంతో, మానసిక రోగంతో బాధపడుతున్నావేమో. నీకున్న రోగము నిన్ను క్షీణింపచేస్తుందేమో. దేవునికి మొర్రపెట్టు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని మీద ఆధారపడు. గొప్ప స్వస్థత దేవుడు నీకు ఇస్తాడు. నీ బంధువులు, స్నేహితులు, నీ ప్రియులు ఎవరైనా కానీ అనారోగ్యంతో కృషించిపోతున్నారేమో. వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చేస్తాడు. హిజ్కియా కూడా మరణకరమైన రోగం కలిగినప్పుడు గోడ వైపు ముఖము తిప్పుకొని ప్రార్థించాడు, కన్నీళ్లు కార్చాడు. అద్భుతమైన స్వస్థత దేవుడిచ్చాడు. రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ దేవుని వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థపడింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందన్నాడు. నా గొప్పతనంతో, నా బలంతో స్వస్థపరిచానని ప్రభు ఎప్పుడూ చెప్పలేదు. నా ఎడల మీకున్న విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుందని ప్రభువే చెప్తున్నాడు కదా. కాబట్టి విశ్వాసంతో దేవునికి మొర్రపెట్టు. గొప్ప అద్భుతాన్ని పొందుకుంటాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.